వాస్తవాన్ని సెలవించిన విధంగా ఆ ధన్యతను, ఆ యోగ్యతను తండ్రి, ఆ ప్రసన్నతను మాకు ఇచ్చిన వందనాలు తండ్రి. మీ మందిరంలో ఉన్న సంతోషము, ఆనందము ఎక్కడ పొందుకోలేమయ్యా తండ్రి. అటువంటి పరిస్థితులు మనల్ని అనుగ్రహించిన వందనాలు. ఈ దినాన్ని చూడాలని ఆశపడ్డవారు ఎంతో మంది తండ్రి. సరైన ఆరోగ్యము లేక, సరైన తండ్రి పరిస్థితులు లేక, ఎన్నో కష్టాలు ఇబ్బందుల్లో తండ్రి నాయన తలడిల్లుతూ తండ్రి, కొంతమంది తండ్రి ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి కూడా తండ్రి ఎంతగానో బాధపడుతున్నప్పటికీ అటువంటి తండ్రి నాయన ప్రమాదాలను, అనారోగ్యాలను నాకు దూరం పరిచి నా చుట్టూ నీ కక్ష కాపుదలించి నన్ను, నా కుటుంబాన్ని కాపాడే తండ్రి మనలో ఉండే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. కూడికలో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. పాడే పాటల్లో నీ నామాన్ని మహిమపరిచే విధంగా పాడటానికి అయా మా యొక్క స్వరాలు, మా జీవితాలు అంగీకరించడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి నాయన బోధిస్తున్న వాక్యభాగము ద్వారా కూడా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి నాయన. నీ యొక్క ఆత్మ ప్రసన్నతను పొందుకొని వెళ్ళడానికి సహాయం దయచేసుకుంటున్నాం తండ్రి. అయా రామైన బిడ్డలను సకాలంతో క్షేమంగా తోడుకోవడానికి తండ్రి ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మందిరంలోనూ తండ్రి భయంతోనూ భక్తితో నేను ఆరాధిస్తానికి, స్తుతించడానికి తండ్రి నాయన సహాయం దయచేయండి అయ్యా. నీ వందనాలు. హృదయాలను తెరవండి తండ్రి. నీ వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వెనకబడ్డ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, బిడ్డను బలపరచండి, నీ ఆత్మచేత దర్శించి తండ్రి నాయన బిడ్డలను మందిరాన్ని నడిపించమని పెడుకుంటున్నాను తండ్రి. వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఎవరికి ఆటంకంగా ఉండకూడదు తండ్రి నాయన. చూపించామని వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు అయ్యా. అనేక గ్రామాలు, ఊళ్ళు, కొత్త పరిస్థితి కూడా దయదర్శండి, చూపించండి తండ్రి నాయన. సస్యపరమైన పరిస్థితిని అనుగ్రహించండి తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఈ కూడికకు తండ్రి ఆది నుంచి అర్థం వరకు మీరు అధ్యక్షత వహించమని ప్రతి బిడ్డ ఏ రోగం, ఏ రైతు బాధ ఇబ్బందితో వస్తుందో మరి దర్శించండి. వారి ప్రార్థన, మరి విన్నపములను విని ఆలకించి సమాధానాన్ని దయచేసి స్వస్థపరచడం పెట్టుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.